స్నేహితుల్లో రెండు రకాలు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చేయి, నీ అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏది జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్. అతని సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. అది నేను ఈ రోజుకి ఏడిపిస్తుంటా. వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేసావు, నా కోసం చేయలేదు, అంతే కదా, బావ కోసమే కదా చేయాలి అంటూ ఉంటాడు. తను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. అతన్ని చూసుకొని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా. కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. సో ప్రభాస్, ఇది నువ్వు చూస్తున్నావు, ఇది నేను చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఈ సినిమాకి కానీ దేనికైనా ఇది సాధ్యమైంది నా దేవుడు, మా నాన్నగారి వల్లే. ఆయన తర్వాతే నాకు దేవుడు. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్న లేడు కాబట్టి చెప్పలేదు, క్షమించాలి. ప్రభుదేవ గారు ఆయన వచ్చి 3 పాటలు చేశాడు. ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ శివ శివ శంకర అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు, బ్రహ్మానందం అంకుల్ ఒకరు, అలాగే ప్రభాస్ ఒకరు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో పెద్ద విజయం అవుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ఆ రోజు నేను మీ అందరితోనూ ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ అడుగుతున్నారు, కానీ ఐ థింక్ మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడదామా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. 27వ తారీఖున థియేటర్స్లో కలుద్దాము. ఎస్, థ్యాంక్ యూ, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి ఫార్మర్